చంద్రబాబు వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు ఆ పార్టీ అధినేత జగన్. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన పోలవరం ముంపు గ్రామాల రైతులతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదు అన్నారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అడిగినప్పుడల్లా ప్రశ్నించినప్పుడల్లా జగన్ కి అది రావడం ఇష్టం లేదు అని చెప్పి బురదవేయడం మామూలు అయిపోయింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజధాని విషయంలో అన్యాయంగా రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటా ఉన్నారు. అన్యాయంగా రైతులకు అక్కడ చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చినట్టుగా తక్కువ రేట్లు ఇచ్చి సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చిన రేట్లకు బంగారంగా వాళ్ళు మీరు కుమ్మక్కై లంచాలు తీసుకుని వ్యాపారాలు చేస్తా ఉన్నారు, రైతులు నష్టపోతా ఉన్నారు అని అంటే వెంటనే చంద్రబాబు నాయుడు ఏమంటాడో తెలుసా? జగన్ కి అక్కడ క్యాపిటల్ సిటీ అమరావతిలో క్యాపిటల్ సిటీ రావడం జగన్ కి ఇష్టం లేదు అని అంటాడు. ఇలా ప్రతి విషయంలోనూ ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం చేస్తా ఉన్నారు, అన్యాయాన్ని సరిదిద్దండి అని చెప్పి ఎప్పుడైనా మనం మాట్లాడితే వెంటనే మన మీద బండలేస్తారు, బురద జల్లుతారు. అసలు జరుగుతా ఉన్న అన్యాయం, ఆ అన్యాయాన్ని ఎలా సరిదిద్దాలి అన్న ఆలోచన చేయరు. కారణం ఏంటంటే అలా సరిదిద్దాలి అన్న ఆలోచన చేసే మనసు వీళ్ళెవ్వరికీ లేకపోవడమే కారణం.